హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఒక అతను కామెంట్ చేశారు, మా ఫ్యాక్టరీలో ఉన్న కాంటాక్టర్స్ ఒక్కొక్కసారి కంటిన్యూస్గా ఆన్ ఆఫ్ అవుతుంది. సో దాన్ని మేము ఫర్దర్గా నేను దాన్ని ఏం ప్రాబ్లం అనేది ట్రేస్ అవుట్ చేసాం. సో అది ఒక రీజను. ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా ఇలా కంటిన్యూస్గా తరచుగా ఆన్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి వల్ల దేనివల్ల ఇలా జరుగుతుందని ఒక అతను కామెంట్ చేశారు. సార్ దానికి రీజన్ ఏంటో ఈరోజు నేను మీకు చెప్తాను, ఓకేనా? సో ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా నా వీడియోకి లైక్ చేసుకుంటే కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట, ఓకేనా? ఇలా ఇస్తే నేను ఎప్పుడైనా ఫర్దర్గా ఇంకొద్దిగా డీప్గా చెప్పడానికి కొద్దిగా సపోర్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ కాంటాక్టర్లు తరచుగా కంటిన్యూస్గా సమ్ టైమ్స్ ఫాల్ట్ వచ్చినప్పుడు ఆన్ ఆఫ్ అవుతుంది. అది ఏ ఫాల్ట్ అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను. సో మన దగ్గర ఏవైతే ఒక కాంటాక్టర్ ఉంది, ఆ కాంటాక్టర్ అనేది సమ్ రిలే త్రూగా ఆపరేట్ అవుతుంది, ఓకేనా? సో రిలే త్రూగా ఆపరేటర్ అంటే ఒక పిఎల్సీ ఉంది. పిఎల్సీ నుంచి సమ్ అవుట్పుట్ ఏదో వచ్చింది, ఏదో సెన్సర్ లో వాటర్ లెవెల్ వచ్చినప్పుడు పిఎల్సీ కమాండ్ వెళ్ళింది. పిఎల్సీ ఏమైందంటే రిలేని ఆపరేట్ చేసింది. రిలే ఏమైందంటే ఈ రిలే అనేది కాంటాక్టర్ అనేది ఆపరేట్ చేస్తుంది, ఓకేనా? సో ఇన్ కేస్ ఈ కాంటాక్టర్ అనేది ఆపరేషన్ అనేది చేస్తుంది కంటిన్యూ, ఈ ట్రిగ్గరింగ్ ఆన్ ఆఫ్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కాంటాక్టర్కి సంబంధించిన కంట్రోల్ సర్క్యూట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా. సో కాంటాక్టర్ సర్క్యూట్ అంటే ఈ కాంటాక్టర్ దేని త్రూగా కంట్రోల్ అవుతుంది, దేని ద్వారా కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ ఉదాహరణకి ఒక రిలే ద్వారా కంట్రోల్ అవుతుంది. ఆ రిలే అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా, ఆ రిలే అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంట్రోల్ సర్క్యూట్స్లో ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్, రిలే ఫెయిల్యూర్స్ అవుతాయి, లేదంటే ఏదో ఫ్యూజ్ ఫెయిల్యూర్స్ అవుతాయి, లేదంటే రిలే లూజ్ కాంటాక్ట్స్, రిలే షార్ట్ సర్క్యూట్స్, ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కడో వైర్ ఊడిపోవడం, ఏదో లూజ్ కాంటాక్ట్ అవ్వడం, ఇలాంటివి నేను ఎక్కువ చాలాసార్లు ఫేస్ చేశాను. ఇలాంటివన్నీ అవి వెతుక్కోవడానికే చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కంట్రోల్ సర్క్యూట్ వైరింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా ఇన్ కేస్ ఏమైనా కంట్రోల్ సర్క్యూట్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, ఈ కాంటాక్టర్ అనేది ఏదైతే ఉందో ఆన్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా కాంటాక్టర్ కాదు, ఇతను సమ్ పర్సన్ అలా చెప్పారు కాబట్టి దాని మీద బేస్ చేసుకొని నేను వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అంటే వేరియస్ ఇన్సఫిషియెంట్ వోల్టేజ్. ఇప్పుడు మన కాంటాక్టర్లో కాయిల్ అనేది ఉంటుంది. సో ఈ కాయిల్లో మనం ఏం చేస్తాం, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది జనరేట్ అవుద్ది, ఓకేనా? సో ఈ కాంటాక్టర్ని పికప్ అవ్వాలి, ఎంగేజ్ అవ్వాలి, ఆన్ అవ్వాలంటే దానికి సరిపడా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది కావాలి. సో ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలా వస్తుంది, దానికి సంబంధించిన ఈ కాయిల్కి కరెక్ట్ వోల్టేజ్ అనేది వెళ్తే, దానికి రేటెడ్ వోల్టేజ్ అనేది కాయిల్కి వెళ్తే పికప్ అవుతుంది, కరెక్ట్గా ఎంగేజ్ అవుతుంది, ఆన్ అవుతుంది. లేదు తక్కువ వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, ఎంగేజ్ అవ్వదు. ఒక్కసారి తక్కువ వోల్టేజ్ వస్తుంది, ఒక్కసారి ఎక్కువ వోల్టేజ్ వచ్చింది, ఒకసారి కరెక్ట్ వోల్టేజ్ వస్తుంది, ఒకసారి తక్కువ. అలాంటి సమయంలో ఈ కాంటాక్టర్ ఏదైతే ఉందో ఆన్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, వోల్టేజ్ దీనికి సంబంధించి ఈ కాంటాక్టర్కి ఎక్కడి నుంచి వస్తుంది వోల్టేజ్ అనేది చూసుకోవాలి. సో కొందరు ఏం చేస్తారంటే దీనికి సపరేట్గా ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి పెట్టుకుంటారు అనమాట. అంటే లోపల 3 ఫేస్ ఉంటుంది, 3 ఫేస్ నుంచి 2 ఫేస్ సప్లై ఇచ్చి 450 నుంచి అవుట్పుట్ 230 వోల్ట్స్ తెచ్చుకుంటారు అనమాట. సో ఈ ప్రకారంగా అంటే అప్పుడు అలా ఉంటే, అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర వోల్టేజ్ చెక్ చేసుకోండి. లేదు అలాంటివి లేవు, మాకు లేవు, అలాంటి సెట్టింగ్స్ ఏమీ లేవు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇచ్చే వోల్టేజ్ ఏదైతే ఉందో అక్కడ చెక్ చేసుకోండి, ఓకేనా? ఇది మూడోది ఏంటంటే మనకి ప్రతిదానికి సమ్ పిఎల్సీస్ ఉంటాయి, లేదంటే సమ్ ప్రోగ్రామింగ్ డివైజెస్ ఏవైతే ఉంటాయి. సో ఇందులో ఏమైందంటే సపోజ్ ఏదైనా పంపు లోడ్ వల్ల ట్రిప్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా రీసెట్ చేసుకొని ఆన్ అయ్యే ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ ట్రిప్ అవుతుంది, మళ్ళీ లోడ్ ఎక్కువ తీసుకుని, ఒకసారి పంప్స్ అనేవి లోడ్ ఎక్కువ తీసుకుంటాయి, మోటార్స్ అయినా లోడ్ ఎక్కువ తీసుకుంటాయి. ఆ సమయంలో ఏమవుతుంది, ట్రిప్ అయిపోతాయి. కొన్నింట్లో సెట్టింగ్ ఎలా ఉంటుంది అంటే ట్రిప్ అయ్యే వెంటనే ఆటోమేటిక్గా రీసెట్ అయిపోయి మళ్ళీ వెంటనే ఆన్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఈ ఫ్రీక్వెంట్గా ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ట్రిప్ అవడం,
ఆటో రీసెట్ అవ్వడం, ఆన్ అవ్వడం, ట్రిప్ అవ్వడం, ఆటో రీసెట్ అవ్వడం, ఆన్ అవ్వడం, ఇలా జరగడం వల్ల కంపల్సరీగా కాంటాక్టర్ అనేది ఆన్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓవర్లోడ్ రిలేస్ ఏవైతే ఉన్నాయో, సో ఏ ఓవర్లోడ్ రిలే అయినా మనం ఏం చేయాలి, రిలే దగ్గర మాన్యువల్ ఆటో అని ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఏం చేయాలంటే మాన్యువల్లోనే పెట్టుకోవాలి. ఇంతకుముందు నేను పాత లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చేసినప్పుడు ఈ రిలేలో మనం ఆటో మాన్యువల్ సెట్టింగ్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం. సో మీరు ఎప్పుడు ఏం చేయాలి, దాన్ని మాన్యువల్లోనే పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆ మోటార్ ఏదైనా మెకానికల్ ఫెయిల్యూర్ అయినా అవ్వచ్చు, వైండింగ్ ఫెయిల్యూర్ అయినా అవ్వచ్చు, ఏదో సమ్ ప్రాబ్లం ఉంది మెకానికల్ ఏదో పరంగా మోటార్ కంప్లైంట్ ఉంది, అప్పుడు మీరు ఏం చేయాలి, ఓవర్లోడ్ రిలే ఏమైనా మీరు ఆటోలో పెట్టుకుంటే అదేమవుద్ది, ఆటోమేటిక్గా రీసెట్ చేసుకుంటుంది, మళ్ళీ వెంటనే ఆన్ అయిపోద్ది, ఆటోమేటిక్గా రీసెట్ చేసుకుంటుంది, వెంటనే ఆన్ అయిపోద్ది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఛాన్స్. ఎప్పుడైనా ఓవర్లోడ్ రిలేస్ని మీరు ఏం చేయాలి అంటే ఆటోమేటిక్గా తీసి ఆటో మోడ్లో ఉన్నదాన్ని మాన్యువల్ మోడ్లో పెట్టుకోవాలి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. సో ఇలాంటివి మీరు తరచుగా అబ్జర్వ్ చేసుకుంటే ఉన్నాయో లేవో, మీరు ఎప్పుడైనా కొత్త స్టార్టర్ ఏమైనా రెడీ చేసినప్పుడు ఇలాంటివి మీరు ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే కాంటాక్టర్స్ అనేవి ఫెయిల్యూర్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో ఇవి కాంటాక్టర్స్ ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు. లేదంటే థర్మల్ ఓవర్లోడ్ రిలేస్ కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదంటే మీరు ఎంపీసీబీ వాడితే ఎంపీసీబీ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఎంపీసీబీలో కూడా ఇష్యూస్ అయ్యే ప్రాబ్లం ఉండొచ్చు. లేదంటే కాంటాక్టర్లో కూడా సమ్ ఇష్యూస్ అయినా అయి ఉండొచ్చు. సో మ్యాక్సిమం జరగడానికి కారణాలు ఏంటంటే కంట్రోల్ సర్క్యూట్ ప్రాబ్లం, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, అలాగే ఓవర్లోడ్ రిలే ప్రాబ్లం, అలాగే సెట్టింగ్ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు ఆటోమేటిక్గా నడిచే కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇలాంటివి చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇదన్నమాట. సో ఈ విధంగా నాకు తెలిసినవి అయితే ఈ 4, అందుకే నేను మీకు చెప్తున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. కొద్ది మంచి వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.